అంతకంటే నీకు మించిన అర్హత ఏంది? ఇది మేము కాదు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఇవాళ కూడా అసలు వాస్తవంగా తెలంగాణ డిఎన్ఏ ఉన్న వాళ్ళు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ఉండద్దు. కేంద్రంలో లోక్సభ సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ విధానాన్ని, తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానపరిచే విధంగా మాట్లాడినట్టు కూడా ఇంకా మేము బీజేపీ చెప్పుకుంటున్న సిగ్గుండాలని అంటా ఉన్నాం. ఇవాళ మీరు తెలంగాణకు సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పడి అసలు ఫలితాలు రేపటికి నెలైతే 7 తారీఖు నాడు కేబినెట్ అయితే మేము మా నాయకుడిని ఎంపిక చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క శాసనసభ పక్ష నాయకుని కూడా ఎంపిక చేసుకునే ప్రశ్న లేదు. ఇలా అడుగుతాను ఒకటే, నిజంగా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పట్ల, వారి ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ చేసే విచారణకు మద్దతునిచ్చే ఒకవేళ మీరు అటువంటి ఆలోచన కేసీఆర్ నిజంగా అనే ఆలోచన ఉంటే మాకు జడ్జి గారిని కేటాయించండి, లేదా మీరే సిబిఐతో విచారణ చేయించండి. కేంద్రం మీది, మంత్రి మీరు, మీ లేఖకు విలువ లేదంటే మీరు ఆ మంత్రి పదవికి రాజీనామా చేయండి. మీ లేఖ ఒక సెంట్రల్ మినిస్టర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ది స్టేట్ తెలంగాణ, ఇక్కడ జరిగిన కాళేశ్వరం అవినీతి మీద మీరు లేఖ రాస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు మంత్రిగా ఉండి అనర్హత, వేస్ట్. మొన్న హోంశాఖ సహాయ మంత్రి ఇప్పుడు ఉన్నట్టు నిజమేనా? సో ఇటువంటి పరిస్థితులలో దయచేసి నాలికను తాటిమట్ట నాలికగా మార్చుకోకు కిషన్ రెడ్డి గారు. మీరు టీఆర్ఎస్ అనేటువంటిది చట్టాపట్టాలు వేసుకున్నటువంటి అపవిత్ర కలయిక మీది. మీరు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు తిట్టుకుంటారో, ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో, ఆయన మెడలు ఎప్పుడు ఇరగొడతా అంటాడో, మీరు ఎప్పుడు ఆయనతో కలిసి ఉంటారో తెలియదు. ఎవరెవరు ప్రశంసించుకుంటారు, ఎవరెవరు క్రిటిసైజ్ చేసుకుంటారు. మేమేలా తెలంగాణ ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకోవడానికి సంబంధించిన విషయంలో ఆయనకు సముఖత లేకుండే. మేము తెలంగాణ ప్రభుత్వంగా అయ్యేలా కేంద్రం నుంచి మీరేమేమి నిధులు తీసుకురాగలుగుతారు, మేము ఏదైనా రిప్రజెంటేషన్స్ కేంద్రం నుంచి ఇప్పించగలుగుతారు, మేము రిప్రజెంటేషన్ సిద్ధంగా ఉన్నాం. ఇలా రాష్ట్ర అభివృద్ధి అనేది ఫెడరల్ సిస్టంలో కేంద్రం సహకారంతో కేంద్రము రాష్ట్రము కలిసి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీ 10 సంవత్సరాలు చేసింది గుండు సున్నా. కారణం కేసీఆర్ చూపెట్టిండు, మేము చేస్తామంటే వద్దంటున్నాని. మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరేం సహకరిస్తారు చెప్పండి. ఇలా ఎన్నికల ముందు వస్తే గిరిజన యూనివర్సిటీ ప్రకటిస్తారు, ఎన్నికల ముందు వస్తే ఇంకొకటి మాట్లాడతారు. ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలు. మీ డ్రామా, మీ యొక్క కథ అంతా కూడా కేసీఆర్ గారి స్క్రిప్ట్ రాయడం. ఆనంద్ కూడా చెప్పినాం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖను నడిపేది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఎప్పుడైతే జాతీయ పార్టీకి టీఆర్ఎస్ సేవలు, టీఆర్ఎస్ యొక్క ఆకాంక్షలు అవసరమో ఆ స్థాయిలో పార్లమెంట్ పరంగా వీళ్ళు అక్కడ ఉపయోగపడతారు. ఉపయోగానికి వీళ్ళకి అటువంటి సాన్నిహిత సంబంధం ఉంది. లేదంటే కాళేశ్వరం ఏటీఎం అని కాంగ్రెస్ చెప్పింది. ఎప్పుడు కాళేశ్వరం ఏటీఎం అని ఇదే టీఆర్ఎస్ నాయకులు. లిక్కర్ స్కామ్ కవిత గారిని అరెంజ్ చేస్తాం, కవిత గారిని అరెంజ్ చేస్తాం, ఇదే బీజేపీ నాయకులు. ఏటీఎం బీజేపీ నాయకులే స్లోగన్, లిక్కర్ స్కామ్ బీజేపీ నాయకులదే. కేసీఆర్ అవినీతి పరులు, ఇంత పెద్ద అవినీతి కుటుంబ పాలన లేదని